క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు సందేశం కార్యక్రమంనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. క్రీస్తు సందేశం కార్యక్రమంలో భాగంగా పునీత రెండవ జాన్ పాల్ పాపు గారి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలను మనము నేర్చుకుంటున్నాం. పాఠాలుగా మనము ఆధ్యాత్మికంగా మలుచుకుంటున్నాం. గత వారం మనము వర్ధమానంలో జీవించడం ఎలా, అది కూడా సాహసోపేతమైన నమ్మకం, ది అడ్వెంచర్ ఆఫ్ హోప్ అన్నటువంటి దానిని ఏ విధంగా జీవించాలో తెలుసుకుంటున్నాం. మరి ఈ వారం ప్రత్యేకముగా పునీతులు ఈ నమ్మకముతో కూడిన లేక సాహసోపేతమైనటువంటి నమ్మకమును ఏ విధంగా వర్ధమానములో జీవించారు అన్నటువంటి విషయాన్ని గ్రహించడానికి మరియు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి పునీతుడు కూడా వర్ధమానములో జీవించారు. వర్ధమానానికి వాళ్ళు స్పందించారు. అంటే వారి జీవిత కాలంలో వాళ్ళు చూసినటువంటి దానిని వారు చూసి చలించిపోయారు, చైతన్యవంతులయ్యారు. అంటే ఉదాహరణ గమనించినట్లయితే, ఓ చోట ఒక పునీతుడు, మనిషి అయినటువంటి ఆయన నడిచి వెళ్తూ ఉంటే అపస్మారకమైనటువంటి స్థితిలో లేక అచేతనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఓ వ్యక్తిని చూసి స్పందిస్తూ ఉన్నాడు. అయ్యో, ఈ బిడ్డ ఎందుకు ఈ విధంగా ఉన్నాడు? ఈ బిడ్డకు ఎవరూ లేరా? నేను యేసుక్రీస్తును చూసి అతనిలో చూసి అతనికి నేను సేవలు చేస్తాను. ఇప్పటి నుండి నా కరిస్మా లేకుంటే నా లక్ష్యము ఇతడై ఉండాలి. అంటే ఇలాంటి అభాగ్యులకి నేను సహాయం చేస్తాను అన్నటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించారు. మనము కూడా పరిశుద్ధుడైనటువంటి పోపు గారి యొక్క జీవితాన్ని గమనించినట్లయితే ఆయన గతములో ఓ విషయాన్ని చెబుతున్నాడు. ఇదిగో, క్రైస్తవుడు అన్నటువంటి వాడు ఎవడై ఉంటాడు? అతనుకున్నటువంటి ప్రథమమైనటువంటి లక్షణం ఏమై ఉంటుందంటే, స్పందించేటువంటి మనసు కలిగిన ప్రతి వాడు కూడా క్రైస్తవుడే. స్పందించేటువంటి మనసు కలిగిన ప్రతి వాడు కూడా క్రైస్తవుడే అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ గారు మనకు సెలవిస్తున్నారు. ఆయన చెబుతున్నాడు, ఇదిగో నీవు వెళ్తూ ఉంటే ఎవరు ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అలాంటి వారిని నువ్వు చూసి స్పందించకుండా లేక చూసి చూడనట్లు నీ దారిన నువ్వు వెళ్ళిపోతే నిన్ను నేను క్రైస్తవుడును అని పిలవను. ఐ షల్ నాట్ కాల్ యూ అ క్రిస్టియన్. ఎందుకంటే స్పందించేటువంటి వాడే నిజమైనటువంటి క్రైస్తవుడు అవుతాడన్నది ఆయన వాదన. ఆ విధంగానే ప్రియ సహోదరి సహోదరులారా, మనము ధ్యానం చేస్తున్నటువంటి వర్ధమానములో సాహసోపేతమైనటువంటి నమ్మకమును ఎలా జీవించాలి అని పునీతుల ద్వారా తెలుసుకుంటున్నాం. ప్రతి పునీతుడు కూడా ఇప్పటికే చెప్పబడినటువంటి విధముగా వాళ్ళు స్పందించారు. చూచినటువంటి దాన్ని చూసి చూడనట్లుగా వెళ్ళిపోలేదు. స్పందించి అచేతనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి సహాయం చేశారు. ఉదాహరణకు గమనించినట్లయితే పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా, జేసు సభను స్థాపించినటువంటి ఆయన ఒక ఉన్నతమైనటువంటి ప్రమాణము కలిగి జీవించారు. ఆయన చెబుతున్నటువంటి లేకుంటే ఆయన జీవితంలో ఆయన అనుసరించినటువంటి సూత్రం ఏమిటంటే అడ్మెరియం దేయి గ్లోరియం అని అంటారు. అంటే టు ద గ్రేటర్ గ్లోరీ ఆఫ్ గాడ్. తెలుగులో సర్వం సర్వేశ్వరుని సర్వోన్నత కోసం, సర్వం సర్వేశ్వరుని సర్వోన్నతి కోసం అన్నటువంటి దానిని ఆయన చూశాడు. అంటే వర్ధమానములో ఆయన చూసినటువంటి విషయాలకు ఆయన ఈ నిజంగా చెలించిపోయి స్పందించి, ఇదిగో నేను చేసే ప్రతి పని కూడా ఆ సర్వేశ్వరుని సర్వోన్నతిని కోసం, అంటే గ్రేటర్ గ్లోరీ ఆఫ్ గాడ్, ఆయన మహిమ కోసం నేను చేస్తాను అని స్పందించి ఎంతోమందిని తన వైపుగా మరల్చి క్రీస్తు చెంతకు చేర్చాడు. ఆ విధంగా మనం చూసినట్లయితే ఎంతోమంది పునీతులు ఉన్నారు. మరి రెండవ పునీతుని ఎలిజబెత్ ఆఫ్ ట్రినిటీ, వారి జీవితమును గమనించినట్లయితే ఇన్ లాండియం గ్లోరియా, అంటే ఆంగ్లంలో టు ప్రైజ్ హిస్ గ్లోరీ, ఆయన మహిమను స్తుతించుటకు నేను ఎన్నుకోబడ్డాను, ఆయన మహిమను పొగడడం కోసం నన్ను దేవుడు ఎన్నుకొన్నాడు అన్నటువంటి విషయాన్ని వారు గ్రహిస్తూ ఉన్నారు. అంటే
వర్ధమానములో వాళ్ళు స్పందించి తమలో క్రీస్తు ప్రభు ఉన్నాడు అన్నటువంటి విషయం ఎదుటివారికి అర్థమవుతూ నడిచి వెళ్తున్నటువంటి దైవాలుగా నడిచి వెళ్తున్నటువంటి దైవ మందసాలుగా వాళ్ళు జీవించాలనుకున్నారు. ఎలిజబెత్ ఆఫ్ ట్రినిటీ వీరు సైతం కూడా జీవితంలో నేను ఏమైనా మాటలు మాట్లాడితే, ఏదైనా పొగడాలని అనుకుంటే దేవుని మహిమ కలిగినటువంటి మాటలని, ఆయన మహిమను వెల్లడి చేసేటువంటి విధంగా స్తుతిస్తాను. టు ప్రైజ్ హిస్ గ్లోరీ, స్తుతించడం కోసమే నేను ఎన్నిక చేయబడి ఉన్నాను అని వారు ఎంతో గొప్పగానో వర్ధమానంలో ప్రెజెంట్‌లో జీవించారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకందరికి బాగా తెలిసినటువంటి పునీత జాన్ బోస్కో సలేషియన్ గురువుల యొక్క పితామహుడు. వారి సంస్థను స్థాపించినటువంటి ఆయన జీవితంలో ఆయన కూడా ఓ మర్మం, ఓ సూత్రమును కలిగి ఉన్నాడు. అదేమిటంటే "థౌ మితి యానిమాస్" అంటే గివ్ మీ ద సోల్స్. నాకు నువ్వు ఆత్మను అప్పగించు చాలు. ఆయన వారి యొక్క జీవితాలని మరి ముఖ్యంగా ఈ సలేషియన్ గురువులు చేస్తున్నటువంటి జీవితాన్ని మనం గమనించినట్లయితే వారు ఎక్కువగా వీధి బాలలు, యువతీ యువకులు లేకుంటే అణగారినటువంటి వారికి సాయం చేస్తూ ఉంటారు. గివ్ మీ సోల్స్ అంటే నీవు ఆత్మ నాకు అప్పగించు చాలు అన్నటువంటి గొప్ప ఆలోచన. అందుకే చాలామంది ఏయన్నా కేసులుంటే పోలీసులు సైతం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఈ వీధి బాలను జువెనైల్ హోమ్‌లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా వారి హక్కులను చేరుస్తూ ఉంటారు. నాకు ఆ ఆత్మను అప్పగించు. ఈ ప్రెజెంట్ వర్తమానములో నీకు ఇబ్బందిగా ఉన్నటువంటి ఆత్మను నాకు అప్పగించు. నేను ఆత్మను రక్షిస్తాను అన్నటువంటి గొప్ప ఆలోచనతో ఉన్నవారు పునీత జాన్ బోస్కో గారు. ఇంకా మనం మన దగ్గరికి భారతదేశానికి వచ్చినట్లయితే మన భారతదేశ పునీతురాలు కలకత్తాపురి మదర్ తెరిసా. తెరిసా గారి యొక్క జీవితంలో ఆమె కూడా మిజరికోర్డియే అని అంటది. అంటే మర్సీ, కరుణ. ఇవి మాత్రమే కరుణా హృదయముతో జీవించాలి. జాలి కలిగినటువంటి హృదయముతో ముందుకు సాగాలి. దయను ప్రదర్శించేటువంటి వాడుగా నీవు ఉండాలి. అందుకే ఆమె జీవితంలో కొంతమంది అడిగి ఉన్నారు. ఇదిగో తల్లి నువ్వు చేస్తున్నటువంటి సేవలు నాకు 1,00,00,000 ఇచ్చినా నేను చెయ్యను అని అన్నప్పుడు 1,00,00,000 కాదు అంతకు మించి నాకు కూడా మీరిచ్చినా నేను సైతం చేయను. కేవలము క్రీస్తు ప్రభు కరుణ అనంతమైనటువంటిది. క్రీస్తు ప్రభు దయ అది దానికి ఎల్లలు లేనటువంటిది. క్రీస్తు ప్రభు యొక్క కృప అపారమైనది. ఆ విషయాన్ని తెలియజేయడం కోసం ఆ అభాగ్యునిలో, ఆ బాధల్లో ఉన్నటువంటి అనాథలో లేకుంటే వితంతువులలో నేను క్రీస్తు ప్రభువుని చూస్తూ ఉన్నాను. అందుకోసమే నేను ఇవన్నీ కూడా లెక్కలు వేసుకొని నేను సేవలు చెయ్యను. మిజరికోర్డియే, మర్సీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కరుణను చూపించడానికే నేను ప్రయత్నం చేస్తాను అని మదర్ తెరిసా చెబుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా మన యొక్క సంస్థలు మాత్రమే కాదు, కేవలం మన క్రైస్తవులు మాత్రమే కాదు, ఎంతోమంది క్రైస్తవేతరులు కూడా ఉన్నారు. ఎవరైనా హ్యాండిక్యాప్డ్ కోసమని కొన్ని సంస్థలు ఏర్పాటు చేశారు. అనాథుల కోసమని సంస్థలు ఏర్పాటు చేశారు. వితంతువుల కోసం సంస్థలు ఏర్పాటు చేశారు. హోమ్ ఫర్ ది ఏజ్డ్, హోమ్ ఫర్ ది చిల్డ్రన్, ఈ విధంగా అందరి కోసము వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అని కూడా చెబుతున్నారు. ఇబ్బందిగా వారు అనుకోకూడదు. ఇలా ఎంతోమంది యేసు ప్రభు నామమున చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఇందులో ఉన్నటువంటి ప్రశస్తత ఏమిటంటే టు లివ్ ఇన్ ప్రెజెంట్ ఫర్ ద గ్రేటర్ గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కోసం ఈ స్థితిలో నేను జీవించాలి. ఇవన్నీ విన్న తర్వాత ప్రియ సహోదరి సహోదరులారా మీరు గమనించాలి, మనము 2వ జాన్ పాల్ పాపు గారి ఆధ్యాత్మిక అభ్యాసాలను వియత్నాం బిషప్ గారైనటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ న్యూవాన్ వాన్ వారి యొక్క జీవితం నుండి తెలుసుకుంటూ ఉన్నాం. అతను జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాలని ఎంతో బాధతో చెరసాలలో ఆ ఖైదీగా ఉన్నప్పుడు అతనికి ఆ బిషప్ గారికి ఇవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. ఇవన్నీ గుర్తుకొచ్చి వాళ్ళు ఈ విధంగా చేశారు కదా, ఉన్నటువంటి స్థితికి వాళ్ళు స్పందించారు. ఉన్నటువంటి స్థితిలో వాళ్ళు జీవించారు. ఏ స్థితి అయినా దేవుని మహిమ కోసం, దేవుడు అనుగ్రహం ద్వారానే ప్రతి ఒక్కరికి కూడా ఈ పరిస్థితి అనేటువంటి మారుతుంది అన్నటువంటి విషయాన్ని గ్రహిస్తూనే ఆయన ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియజేస్తున్నారు. అలా తెలియజేస్తూ ఆయన ఆయన జీవితంలో ఒక గొప్ప విషయానికి ఆయన పడిపోతున్నాడు. అదేమిటంటే
పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు ఏం చేశాడు? ఇదిగో నేను ఈరోజు చెరసాలలో ఉన్నాను, ఖైదీగా ఉన్నాను, నా ప్రజలకు నేను దూరంగా ఉన్నాను. నేను ఒక కాపరిగా ఏర్పాటు చేయబడి ఉన్నాను. కానీ కొన్నాళ్ళకే నన్ను ఆ కాపరి తత్వం నుండి తొలగించి ఈ ప్రభుత్వం ఇక్కడికి నన్ను ఒక ఖైదీగా పెట్టి ఉన్నది. ఈ బాధలో నేనేమి చేయాలి అన్నటువంటి ఆ నేపథ్యములో ఆయన పౌలు గారి యొక్క జీవితాన్ని ఆయన నెమరు వేసుకుంటున్నాడు. ద డిజర్న్‌మెంట్ అని చెబుతున్నాడు. నాకు ఒక వెలుగు కనపడి ఉన్నది. ఆ వెలుగు నాతో మాట్లాడుతూ ఉంది. నా జీవితంలో నేను అనుకున్నటువంటి నిర్ణయాన్ని అది మారుస్తూ ఉంది అని వీళ్ళందరి గురించి కూడా ఆయన చెబుతూ, ఇప్పటి నుండి నేనేం చేయబోతున్నాను? ఈ పరిస్థితిలో ఒక ఖైదీగా నేను ఎలా ఉండబోతున్నాను? ఎలా ఉంటే నేను దేవునికి ఇష్టమైనటువంటి వాడను అవుతాను? ఇదంతా కూడా దేవునికి తెలియకుండా జరుగుతుందా? నిరపరాధి అయినటువంటి నన్ను ఖైదీగా వేస్తున్నారంటే నా దేవుడు కళ్ళు మూసుకొని పోయాడా? లేకుంటే నా దేవుడు నన్ను విస్మరించాడా? అని ఆలోచన చేస్తూనే ఇది అంతా కూడా ఆయన చలువ వలన జరుగుతూ ఉంది. ఆయన చల్లనిదనం వలన ఇది జరుగుతూ ఉంది. కాబట్టి నా దేవుడు చూస్తూనే ఉన్నాడు. అయితే నా నుండి ఆయన ఏమి ఎదురు చూస్తున్నాడు? ఇలాంటి గడ్డు పరిస్థితి, గడ్డు కాలం వచ్చినప్పుడు నీవు నన్ను సేవించగలవా? నీవు నా తోడుగా ఉండగలవా? నీవు నా వైపుగా నడవగలవా? నన్ను పూజించగలవా? ఆరాధించగలవా? అన్నటువంటి ప్రశ్నలు సంధిస్తూ ఉన్నాడు. ప్రశ్నల వర్షం నా వ్యక్తిగత జీవితంపై పడుతూ ఉన్నది అని ధ్యానం చేస్తూ పౌలు గారు చెరసాల నుండి ఏమి చేశారో అదే నేను కూడా చేస్తాను అని గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. మరి పౌలు గారి యొక్క జీవితం మనం గమనిస్తే ఎన్నో లేఖలు రాశాడు. ఖైదీగా ఖైదీగా చెరసాల నుండి పౌలు గారు లేఖలు రాశాడు. జాబులు రాశారు వాళ్ళందరికీ కూడా. కొరింథీన్ కమ్యూనిటీకి, అంటే కొరింథీలో జీవిస్తున్నటువంటి ఆ పురవాసులకి, ఎఫెసీయులకి, గలతీయులకి, ఫిలిప్పీయులకి, ఇంకా అనేక తెస్సలోనిక ప్రజలకు, వ్యక్తిగతంగా చాలామందికి కూడా ఆయన వ్రాస్తూ ఉన్నాడు. ఎన్నో లేఖలు వ్రాసి వారిని ప్రేరేపించి ఉన్నాడు. చాలా గొప్పగా పౌలు గారు అన్యుల కోసం జీవించి లేఖల ద్వారా వారిని ప్రోద్బలించి వాళ్ళలో ఉత్తేజాన్ని నింపి, ఇదిగో పరిస్థితిని ఆయన నిందించకుండా, తను ఉన్నటువంటి పరిస్థితిని నిందించకుండా గొప్ప మనసుతో ఆయన లేఖలు వ్రాస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, వియత్నాం బిషప్ అయినటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ న్యూవాన్ తను కూడా పౌలు గారి వలె నేను సైతము లేఖలు రాస్తాను, నా ప్రజలకు నేను లేఖలు రాస్తాను, నాకు తెలిసిన వారందరికీ కూడా లేఖలు రాస్తాను, నా పరిస్థితిని లేకుంటే నేను పడుతున్నటువంటి బాధను వాళ్ళకి పంపుతూ ఉన్నాను, నా విషయాలు వారికి చేరవేస్తాను. ఏదో వాళ్ళు వచ్చి నన్ను కాపాడుతారని కాదు, ఏదో వాళ్ళు వచ్చి నన్ను ఈ విడుదలను కలిగిస్తారనేటువంటి ఉద్దేశము నాది కాదు, కానీ నేను ఇక్కడ సంతోషముగా ఉన్నాను. I am living in the present and the Lord is with me in every moment. నా ప్రతి క్షణము కూడా నా దేవుడు నాతో ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని నేను సందేశకాత్మకంగా వారికి నా లేఖల ద్వారా పంపిస్తాను అని ఆయన నిర్ణయం చేసుకుంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా తను వ్రాస్తూ ఉన్నాడు. ఇంకా తన జీవితంలో ఆ లేఖల్లో ఆయన చెబుతున్నాడు. పునీత చిన్న తెరేసమ్మ గారు ఉన్నారు, తెరేసా ఆఫ్ చైల్డ్ జీసస్. చిన్న తెరేసమ్మ గారు ఆమె చెబుతూ ఉంది, ఇదిగో నిన్ను ప్రేమించుటకు నాకున్నటువంటి ఒకే ఒక్క రోజు ఈ రోజు అంటుందంట. పునీత తెన్నసేరేసమ్మ గారు యేసు ప్రభుని ప్రార్థించేటువంటి క్రమంలో, ధ్యానపూర్వకంగా ఆయనను మననం చేసేటువంటి ఆ క్రమంలో ఆమె ఏమనుకునేటువంటిది, ఓ ప్రభువా,
చిన్న పుష్పమునైనటువంటి నేను వికసించడానికి, నీలో పరిమళం చెందడానికి, లేకుంటే నీకు పరిమళాన్ని అందించడానికి, అందమైనటువంటి పుష్పముగా నీకు సమర్పణ గావించబడడానికి, నాకున్నటువంటి ఏకైక లేకుంటే ఒకే ఒక్క రోజు ఈ రోజు. ఈ రోజున నేను నీ కోసం సమర్పించబడడానికి సిద్ధంగా ఉన్నాను అన్నదంట. ఆ విషయాన్నే ఆయన వ్రాసుకుంటున్నాడు. ఇదిగో ఒకవేళ ఈ గడ్డుకారి స్థితిలో నన్ను ఉండాలని దేవుడు కాంక్షిస్తే నేనెంతటి వాడను కాదనడానికి అన్నటువంటి ఆలోచనని అక్కడ వ్యక్తం చేస్తున్నారు. అది మాత్రమే కాదు, సెయింట్ పాల్ ఆఫ్ ది క్రాస్, శిలువ పౌలు గారు చెబుతున్నాడు. భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన నాకు లేదు. ప్రతి క్షణం ఆయన సన్నిధిని నేను అనుభవించాలి. లేఖల్లో ఈ ఇద్దరి గురించి ఆయన మెన్షన్ చేస్తున్నాడు. ముందుగా ఎంతోమంది పునీతుల గురించి ధ్యానం చేశాడు. కానీ ఈ లేఖల్లో చిన్న తెరేసమ్మ గారు మరియు శిలువ పౌలు గారి గురించి చెబుతూ, ఇదిగో భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన నాకు లేదు. ఈ క్షణం నేను క్రీస్తు ప్రభు యొక్క సన్నిధిని అనుభవించాలి. ఇన్ దిస్ ప్రెజెంట్ మూమెంట్ ఐ వాంట్ టు రియలీ ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్రైస్ట్ దట్ ఈజ్ విత్ మీ. నాతో ఉన్నటువంటి ఆయన సన్నిధిని ఈ క్షణం ప్రతి క్షణం నేను అనుభవించడానికి ప్రయత్నం చేస్తాను అని నిర్ణయం చేసుకొని జీవితాన్ని వాళ్ళు కొనసాగించారు. చిన్న తెరేసమ్మ గారు కూడా, ప్రభువా నిన్ను స్తుతించటకు, నిన్ను పొగడటకు నాకున్నటువంటి ఒకే ఒక్క రోజు ఈ రోజు అని ఆమె అనుకున్నది. అన్నట్లుగానే మన ఫ్రాన్సిస్ జేవియర్ వియత్నాం బిషప్ గారు ఈ లేఖల్లో వ్రాస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చాలా అందమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంఘటన జరుగుతుంది. క్వాంగ్ అనేటువంటి ఒక బాలుడు అతనికి తారసపడుతున్నాడు. కేవలం 7 సంవత్సరాలు మాత్రమే ఉన్నటువంటి ఆ బాలుడు. మరి మరి ఈయన కథలో, ఈయన జీవిత చరిత్రలో ఆ బాలుడు 7 వయస్సు ఉన్నటువంటి ఆ బాలుడు ఇతనికి ఈ వయసులో ఎలా సహకరించాడన్నటువంటిది చాలా గొప్పగా ఆశీర్వాదకరంగా ఉంది. ఏమిటంటే, ఆ చెరసాలకు చూడడానికి వచ్చేవాళ్ళో లేకుంటే బహుశా ఎవరో తెలియదు. కానీ ఈ క్వాంగ్ అనేటువంటి ఆ బాబుకి మన వియత్నాం బిషప్ గారైనటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ వారు తెలియజేశారు. ఏమిటి విషయం ఏమిటంటే, ఇదిగో మీ ఇంటిలో మీ ఇంటిలో బహుశా తెలిసిన వాళ్ళే ఉండవచ్చు. మీ ఇంటిలో ఉన్నటువంటి పాత క్యాలెండర్స్ ఒకవైపున ప్రింట్ అయి ఉంటాయి. మరొక వైపున ఖాళీగా ఉంటాయి. అలా పడవేయబడుతున్నటువంటి ఆ క్యాలెండర్స్‌ని నాకు తెచ్చివ్వు. నేను వ్రాసుకుంటాను. నేను రాసుకోవాలి. లేఖలుగా వాటిని మలుచుకోవాలి. లేఖలుగా నేను ఉపయోగించుకోవాలి అన్నటువంటి భావాన్ని ఆ బిడ్డకు చేరవేశాడు. ఆ విధంగా ప్రతి నెల కూడా అక్కడ ఇక్కడ కొన్ని పేపర్స్‌ని, కొన్ని కాగితాల్ని ఆ బాలుడు తీసుకొని రావడం, ఈ ఫ్రాన్సిస్ జేవియర్ అన్నటువంటి వియత్నాం బిషప్ గారికి అందించడం, తర్వాత ఆ వ్రాసినటువంటి వాటిని ఆయన ప్రతులుగా మలచడం, వారి తల్లి ద్వారా ప్రతులుగా మలిచారు. ఆ విధంగా 11 ఆయన వ్రాసినటువంటి ఈ బిషప్ గారు రాసినటువంటి లేఖలు 11 భాషల్లో తర్జుమా అయ్యేటువంటివి బయట. ఈయన మాత్రం లోపలే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఇవి బయటికెళ్తున్నాయో అక్కడి నుండి 11 భాషల్లోకి అనువదించబడి వెళుతున్నాయంట. కానీ ఇవన్నీ కూడా ఆయన ఆశించలేదు. చెరసాల నుండి లేఖలు అన్నటువంటిది, ద రోడ్ టు హోప్ అన్నటువంటి పుస్తకమును కూడా వారు ప్రచురించారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 1975 సంవత్సరంలో ఈయన కారాగార వాసం చేశారు. చెరసాలలో జీవించారు. మరియు 1989న అతను రిలీజ్ అవుతున్నాడు. ఒక 13 సంవత్సరాలు చెరసాలలో ఖైదీగా ఉన్నటువంటి ఈయన ఎంతగా బాధపడి విడుదల పొందినప్పుడు ఆయనకు ఒక జవాబు రిటర్న్ వచ్చింది. అంటే ఎంతోమందికి తెలిసిన వారందరికీ లేఖలు రాశాడు. చాలా మటుకు అవి తిరిగి ఆయనకు ప్రతిస్పందన, జవాబు అన్నటువంటి రీతిలో రాలేదు. కానీ మదర్ తెరిసా నుండి ఆయనకు లేఖ జవాబుగా వచ్చింది. ఆ లేఖ యొక్క సారాంశమును మనం గమనించినట్లయితే, మదర్ తెరిసా పునీతురాలైనటువంటి ఆమె ఈ ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి ఆయనకి ఈ జవాబు ఇస్తుంది. ఏం చెబుతుందంటే, ఇట్ ఈస్ నాట్ ద నంబర్ ఆఫ్ అవర్ వర్క్స్ దట్ ఆర్ ఇంపార్టెంట్, బట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద లవ్ దట్ వి పుట్ ఇన్ ఎవ్రీ యాక్షన్. ఎన్ని పనులు చేశామన్నటువంటిది కాదు. ఆ లేఖ సారాంశం ఏమిటంటే,
ఎన్ని పనులు చేశామన్నది కాదు, లేక ఎన్ని గొప్ప పనులు చేశామన్నది అస్సలు కానే కాదు. ఏ పని చేసినా, ఏ చిన్న పని చేసినా, ప్రతి పనిలో కూడా ఎంత ప్రేమతో చేస్తున్నావు, ద ఇంటెన్సిటీ ఆఫ్ ద వర్క్ ఆర్ ద లవ్ దట్ యు పుట్ ఇన్ ఎ పర్టిక్యులర్ యాక్షన్, ఇన్ ఎవ్రీ యాక్షన్, నువ్వు చేసే ప్రతి పనిలో ఎంత ప్రేమ, ఎంత గొప్ప ఆలోచనతో అవి చేస్తున్నావు అన్నటువంటి దానిని గ్రహించి మనము జీవించాలని పునీతురాలైన మదర్ తెరీసా ఫ్రాన్సిస్ జేవియర్ గారికి జవాబిస్తుంది. అప్పుడు ఇంకా ఆయన జీవించడానికి లేక ముందుకు సాగడానికి ఈ లేఖ ఉపయోగపడి ఉన్నదని ఆయన గ్రహిస్తూ మనకు తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 6వ భక్తినాథ పాపు గారి గురించి కూడా ఆయన చెబుతున్నారు. ఎంతోమంది పునీతులు మనకు సహకరిస్తారు, వర్ధమానంలో జీవించడాన్ని నేర్పుతున్నారు. అదేవిధంగా 6వ భక్తినాథ పాపు గారు ఈ విధంగా చెబుతున్నారు. థాట్స్ ఆన్ డెత్ అనేటువంటి పుస్తకంలో ఆయన చెబుతున్నారు, ప్రతి పదం, ప్రతి పలుకు, ప్రతి నిర్ణయం. 6వ భక్తినాథ పాపు గారు ప్రతి పదం, ప్రతి పలుకు మరియు ప్రతి నిర్ణయం నా చివరి అందమైన గడియలాగా ఉండిపోవాలి దేవా అన్నటువంటి ప్రార్థన. నా చివరి, నేను పలికే ప్రతి మాట చివరిదైతే అది నీకు అందమైనదై ఉండాలి. నేను తీసుకునేటువంటి నిర్ణయం చివరిదైతే అది నీ ఇష్ట ప్రకారంగా ఉండాలి. నేను పలికే మాటలు లేకుంటే ఈ పలుకులు అందమైనవిగా మారాలి అంటే నీకు మాత్రమే ఉపయోగపడేటువంటి విధముగా ఉండాలి అన్నటువంటి తత్వముతో ఆయన జీవించారు. ఆ నేపథ్యంలోనే మనకు పునీత మదర్ తెరీసమ్మ గారు వారి కాన్వెంట్లకు వెళ్ళినప్పుడు ఆ గుడిలోనికి ప్రవేశం చేసేటప్పుడు, ముఖ్యంగా సాక్రిస్టిలో గురువు ఎక్కడైతే వస్త్రాలను ధరిస్తారో అక్కడ వెళ్ళేటప్పుడు, ఓ ప్రీస్ట్ ఆఫ్ క్రైస్ట్, ఓ ప్రీస్ట్ ఆఫ్ క్రైస్ట్, సెలబ్రేట్ దిస్ మాస్ యాజ్ యువర్ ఫస్ట్, ద లాస్ట్ అండ్ ద ఓన్లీ మాస్ అన్నటువంటి అక్షరాలు అక్కడ, ఆ కొటేషన్ అర్థవంతమైనటువంటిది అక్కడ ఉంటుంది. అంటే, ఓ క్రీస్తు ప్రభు యొక్క గురువా, నువ్వు చేయబోతున్నటువంటి ఈ బలి పూజ, నీ మొదటి పూజ, నీ చివరి పూజ మరియు నీకున్నటువంటి ఏకైక పూజ అన్నటువంటి భావముతో దీనిని సమర్పణ చెయ్యి. అది మాత్రమే కాదు, ప్రతి పూజను కూడా ఇదే భావముతో చెయ్యి అని చెబుతుంది. అంటే వర్ధమానములో నీవు జీవించాలి. ఎప్పుడో రాబోయేటువంటి కాలంలో ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, నేను ఇది సాధిస్తాను, ఇది సాధిస్తాను, దానికోసం పాటుపడుతున్నాను, ఇది కాదు. నీవు ప్రెజెంట్ మూమెంట్లో జీవించాలి. నీవు చేసే ప్రతిదీ కూడా దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉండాలి అన్నటువంటి భావన ఆమె వ్యక్తం చేస్తుంది. కానీ ఈ భక్తినాథ పాపు గారి యొక్క ఆలోచన నుండే మదర్ తెరీసా ఈ భావం చేస్తుంది, ఈ భావాన్ని వ్యక్తం చేస్తుంది. ఆయన చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే, నేను పలికే ప్రతి మాట, నేను పలికే ప్రతి మాట, నేను తీసుకునే ప్రతి నిర్ణయం కూడా, ప్రతిదీ కూడా ఇది అందమైన గడియలాగా మారాలి. దాని ద్వారా గంట కానీ లేకుంటే జీవించే కొద్దిపాటి కాలము ఏమో అందమైనటువంటి దేవుని కాలముగా మారాలి అన్నటువంటి విషయము ఆమె చెబుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా 6వ భక్తినాథ పాపు గారు, మదర్ తెరీసా, ఇతరమైనటువంటి పునీతులు మన వియత్నాం బిషప్ గారైనటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ గారికి సహాయం చేశారు. వారన్నిటి నుండే మనము పరిశుద్ధ 2వ జాన్ పాలు పాపు గారు ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలుగా మలుచుకొని ఉన్నారు. ఆ విధంగా మనము సైతము కూడా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇదిగో గతాన్ని వీడి భవిష్యత్తు పట్ల ప్రత్యేక శ్రద్ధ లేకుండా ఈ వర్ధమానములో నేను జీవించాలి. క్రీస్తు ప్రభువు కోసం, క్రీస్తు ప్రభు యొక్క తత్వమును జీవించడం కోసం నా ప్రతి క్షణమును, నా ప్రతి నిర్ణయమును ఆయన మహిమ కోసం నేను జీవిస్తాను. నా ప్రతి క్షణం, నా ప్రతి నిర్ణయం ఆయన మహిమ కోసం జీవిస్తాను అన్నటువంటి తలంపుతో ముందుకు వెళ్ళడానికి దేవుని యొక్క అనుగ్రహాన్ని కోరుకుందాం.